చందు స్కూల్ బాగా చదువుకో. నువ్వు మీ నాయనకి అట్లా కావద్దు. బాగా రెడీ చేసినాను, పో స్కూల్కి. బంగారం మా నాయన. అమ్మ బంగారం ఉంటుంది అన్నం ఆగుతుంది, అన్నం పెట్టుకురామా. ఆకలి అవుతుందనన్న అన్నం పెట్టుకొస్తాలే. పట్టినా అన్నము. ఎప్పుడు కారం పొడి అన్నమేనమ్మా. మళ్ళీ ఇంకేం చేయాలన్నా? నాయన బయట బాగా జల్సా చేస్తుంటే మనకి ఇదే కదా ఉండేది. స్కూల్ కన్నా పోతే మధ్యాహ్నం పప్పు అన్నం పెడతారమ్మా. ఎప్పుడు కారం పొడి అన్నం పెడతారమ్మా. మళ్ళీ మొన్న అమ్మ ఊరు వెంటే 5 కేజీలు కారం ఇచ్చినారు. ఇంకా అదే నిన్న మనకు ఉండేది. యాదో తిని ఉండాలి. మళ్ళీ ఇంకేం చేస్తావు? నీళ్ళు తాగనన్నా. తెల్లన్నం పట్టినన్నా, తెల్లన్నం పట్టు, కొంచెం పట్టినన్నా. ఉండే ఓ కొడుకు అన్నం పెట్టలేకపోతున్నాము. ఆస్తి కాదు, అంతస్తులు అడగలే, అన్నం అడుగుతున్నాడు నా కొడుకు. అంత అంత అన్నం కూడా అన్నం కూడా పట్టు. ఏం కారం కూడా అన్నం పెడుతున్నావు? మళ్ళీ మేము తినే తండ్రి కొడుకు అదే తింటుండేది. నువ్వేం బయట బాగా జల్సా చేసుకుంటూ వస్తున్నావు. నువ్వు తెచ్చిన కాయగూరలు ఫ్రిడ్జ్ లో పట్టలేక కారం పువ్వు తింటున్నాము. తల్లి కూడా కారం పొడి పువ్వు తింటున్నారా? మళ్ళీ ఇంకేం నువ్వు తెచ్చిన కాయగూరలు తీసేకి రాలే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి. ఇప్పుడు మొన్ననే మెమ్మోళ్ళ బయటవి ఏం కాలేదా నువ్వు? ఇప్పటికి 15 ఏళ్ళు అయింది నువ్వు పెళ్ళయ్యే. 15 ఏళ్ళ నుంచి నేను ఆపొద్దు కాయగూరలు ఏం తేలే. నువ్వు పుట్టింటికి పోతున్నావు, తెస్తున్నావు, చేస్తున్నావు, పెడుతున్నావు. ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నావేమో అనుకున్నాను. ఇప్పుడేదో ప్రత్యేకంగా నేను తెచ్చి పెడుతున్నానా ప్రతి సంవత్సరమా? 15 ఏళ్ళ మంచి వాళ్ళే సాగుతున్నారు. 33 తెచ్చి వాళ్ళే సాగుతున్నారు. కాయగూరలకు కానీ బతకలేవా నువ్వు? కాయగూరలు కూడా బతకలేవంటే నువ్వు తెస్తున్నావు, చేసుకుంటున్నావు, తింటున్నావు. 15 ఏళ్ళ మంచి వాళ్ళే సాగుకుంటుంటారా? ఇంకా మనం అయినాను సరుకులు అన్ని బియ్యము అన్ని తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడు కాయగూరలు కానీ వాళ్ళే అంటే ఏం దగ్గర ఉంది వెనక్కి పోయి తెచ్చుకునేకి? అంటే ఏమి ఊరి నుండి చాలా తేలేదు ఏంటి? డబ్బులు మామూలుగా డబ్బులు మీ నాయన ఇచ్చి పంపిస్తున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? నేనేం తీసుకురాలే, అన్ని తెచ్చుకునేది అట్లుంటే ఇంకా ఆడ వండుకొని తింటుంటు కదా. ఇంకా నువ్వేంటికి మొగుడు అనేది? కొడుక్కి తల్లికి భలే కారం పొడి బూ తినుకుంటే ఉన్నాము. ఇప్పుడు ఏమన్నమాట? ఇంకా మొగుడు అని ఉన్నప్పటికీనే కదా ఇటుకు వచ్చిండేది. కాయగూరలు కానీ తేనంటే ఇంకా అన్ని మమ్మల్ని ఇంటికాడ నుంచే తెచ్చుకోవాలా? నేను ఆడపోయి వండుకొని తింటాంలే, ఉంటాము. ఈ ఇంట్లో ఉండేది వద్దు. ఇంటికి వస్తే ఎప్పుడు చూసినా అవి లేవు, ఇవి లేవు, అవి లేవు. మగ మనసు చూద్దా ఇంటికి వస్తే. మళ్ళీ ఏం తెచ్చేసినావు? నువ్వు ఏం తెచ్చేసినావు అని చేసి పెట్టాలని. పో తిరుపతి పోయినా తిరిగి రావాల్సిందే. రాత్రికి చెప్తా పో, నువ్వు ఇంటికి రాపో చెప్తా. ఏ పూలు గీలు పెట్టుకొని భారీ రెడీ అయినావా? నువ్వు వస్తావని పప్పు రెడీ అయినాలే. నేను వస్తానని రెడీ అయినావా? ఈ పక్కది కాదు, చెప్పు యాడికి పోతున్నావు? యాడికి పోతారు? ఈ పొద్దు ఆవారమా? ఇప్పుడు ఆదివారము. మళ్ళీ ఆదివారం కదా చికెన్ మటన్ తీసుకొద్దామని టౌన్ పోదామని అలా వాడినా చేసిపోతా. మనకి మాలిందానా? నువ్వేందుకు ఎప్పుడన్నా నువ్వు పోతున్నావా ఈ మధ్య కాలంలోనా?
నీకేం కావాలన్నా చికెన్ మటన్ షాపులు నీకేం కావాలన్నా నేను తెచ్చిస్తాను. నువ్వు బయటికి తిరిగినావు. ఇప్పుడు టైం ఎంత 12 అవుతుంది. ఇప్పుడు తెచ్చితే ఎప్పుడు చేసుకొని తినాలి నేను? నువ్వు మసాలా రెడీ చేసుకో, రొట్టె రెడీ చేయి. నేను ఇప్పుడు బయట తీసుకొని వస్తా. ఏం కావాలి నీకు? చికెన్ తీసుకొని సరుకులు తీసుకొని రాపలేవు, ఇంట్లో ఏంటివి లేవు. చికెనా మటనా? చికెన్ తీసుకురా 1 కేజీ. సరేలే, తొందరగా రెడీ చేయి. మన ఇద్దరికే కదా. లేకపోతే ఇంకా పక్కింటి కూడా తెచ్చి పెడతావా? టెట్ట లేదా రెడీ చేయి, వస్తా. ఏమి ఇంతసేపు? అయ్యో రేపు ఫ్రెండ్స్ కలిసిండ్రులే లేటా. ఇప్పుడు ఏమైంది? అయింది రొట్టి మసాలా అంతా రొట్టె అయింది, మసాలా రుబ్బినా వేయాలి. గంట అయిపోయి బయటకు వస్తే నీకు రాబుద్ది కాదు. బిర్యానీ అనుకో, బిర్యానీ అనుకో. ఏం చేసినావు లక్ష్మి? చికెన్ అంటే అదరగొట్టినావు, గట్టి మసాలా పట్టించి. సర్లే కానీ టౌన్ లో పోయేద్దాంపా. ఏమే చీరలు తీసుకుంటా. సీట్ ఇప్పుడు ఏమి ఎక్కడికైనా పోతున్నావా? ఫంక్షన్లు ఉన్నాయా? ఎక్కడికైనా పోయి సీర్లు అవి ఇవన్నీ ఎక్కడికైనా పోతేనే చీరలు కొనాలా? మరి చీరలు కావాలి నాకు ఇప్పుడు. అద్రా సీర అయితే మెచ్చు నువ్వు కనీసం ఒక 5,000 రూపాయల సీర తక్కువ నువ్వు. ఇప్పుడు ఉండే నిదానంగా ఉండు, చెప్తాం కదా. ఏమో నాకు తెలియదు. ఇప్పుడు కావాలా? ఏమి కావాలా? నాకు తీసివే ఉండు ఇంట్లో, లేకపోతే పాకడా. అంటే సీర తెస్తే ఎడుతా రావచ్చు, లేకపోతే లేదా? అంతే. అంటే నువ్వు ఏమో డబ్బుల మనుషుల మకం చూడు. అట్టయితే మనుషులేదు, మనుషులు దినాము చూస్తానే ఉన్నాము. చూడలేదా దినాము? ఇప్పుడు నేను ఇంటి సాగుతున్నాను. నేను ఎవరన్నా చెప్పిరా నీకు? ఉప్పు మిరకాయ అన్నీ నా ఇంట్లో. కథలు చెప్పొద్దు నాకు. నాకు చీర తెచ్చితే ఇంట్లో ఉండు, లేకపోతే ఫస్ట్ బయట దాటు. అంటే సీర వరకే నా బతుకో? అది నీకే తెలుసు. అలా నిన్నలా మన్ననే తెచ్చు కదా, 1000 రూపాయలు చెప్పులు తెచ్చుకుంటువి. చెప్పులన్నీ చీరలు కట్టుకోరా? ఇంకా కొత్త చీరలు ఆ చిరింగ పడినాయి, కుప్పలు సీరలు. ఆ పండగ అన్నారని ఆదన్నారని సీరల మీద సీరలు కొనిస్తున్నాను. ఇప్పుడు డబ్బులు లేనప్పుడే నువ్వు సీర కావాలంటుంటే ఎట్లొస్తుంది? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా నాకు అవన్నీ సంబంధం లేదు. నాకు ఇప్పుడు చీర కావాలంతే. కాదే, ఇన్నాళ్ళ నుండి ఇన్నేళ్ళ నుండి ఇదేనా నువ్వు అర్థం చేసుకునేదాన్ని? అర్థం చేసుకున్నావు గట్టే ఇన్నాళ్ళు ఉండవు, లేకపోతే ఇన్నాళ్ళు కాపురం చేయను అత్త. కానీ నువ్వు ఫస్ట్ పద చీర తీసుకురా. చీర తీసుకురాను నువ్వేమి ఇంకా అవసరమా నాకే? చీర అడిగితే తెచ్చిలోనికి మళ్ళీ 2 పిల్లలు కాళ్ళు ఎప్పకి. కనీసం నా కొడుక్కి మన చెప్పులు అడిగితే ఇప్పిపోతే, డ్రెస్ అడిగితే ఇప్పిపోతే వేలు నీ ముందు మాపిద్ది కదా. నువ్వు వాళ్ళ కథ నా దగ్గర చెప్పొద్దు. మరి నాకు ఇన్నాళ్ళు పెట్టినా కొట్టి ఇన్నాళ్ళు నీకు మర్యాద ఇచ్చిన, నువ్వు పెట్టుకోకున్నప్పుడు నువ్వు నాకెందుకు? అంటే డబ్బులు లేకపోతే రాకూడదా? ఏంటికి వస్తాను? ఇన్నాళ్ళు చూస్తాను కాబట్టి ఏదో మర్యాద ఇచ్చి పిలుచుకుంటా అండి. ఇప్పుడు నీకు చీర కొని ఇలా చేతగాను అంటే రేపు పొద్దునగా చూస్తావా పెడతావా? ఇదేనా నువ్వు అర్థం చేసుకోండి? అంతే పో. అవసరం లేదా? అవసరం ఫస్ట్ దాటో ఆటో చూడే, కొంచెం పెద్ద మనసు చేసుకోయే. ఏంది పెద్ద మనసు చేసుకోవాలా? నేను నా ఫ్యామిలీ కన్నా నువ్వే ఎక్కువ నమ్మినా. నువ్వే ఎక్కువ అంటే ఇన్నాళ్ళు చూసినా కాబట్టి నేను కూడా ఎక్కువే అనుకున్నా. నువ్వు ఏది అడిగితే అది. పోయిన సంవత్సరం సైన్ ఆ సైన్ కావాలి, మళ్ళీ ఈ సైన్ 2. ఏం పుణ్యాన్ని తెచ్చి పెడతావు? ఏం పుణ్యాన్ని తెచ్చి పెట్టినావు? బంగారు రేట్లు పెరుగుతాయి తెచ్చి అన్నట్ల నేను అప్పుల పాలై. సరే ఉండి కానీ నువ్వేం నీతులు ఏం చెప్పొద్దు. కానీ ఫస్ట్ పద, ఇటు నుంచి పద. నీ చీర తేయాలనే నువ్వే మగోనివి. ఇన్ని తెచ్చినోడు నేను సీరకి వెనకపోతానా? డబ్బులు ఉంటే 5,000 నాకే కావాలన్నప్పుడు కావాలంతే. 5,000 సీరకేనా ఇట్లా చెప్తానేది నువ్వు? నేను చీర అడిగినప్పుడు నువ్వు తెచ్చేయాలంతే. మనిషి మీద నమ్మకం లేదా? మనిషి మీద ఇన్నాళ్ళు ఉంది కాబట్టి ఉన్నా. మరి ఇప్పుడు ఎందుకు లేదు? సీర ఒకటేనని గొప్ప, మనిషి కన్నా సీరే గొప్ప. నా చీర కావాలి ఇప్పుడు. చూడు, అంత ఆలోచన చేసి. నేను ఆలోచించేది ఏమీ లేదు. ఫస్ట్ నాకు అవసరం లేదు, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో. చూడు బంగారం, నువ్వు నా ప్రాణము. అన్ని చాలా విన్నాంలే కానీ నువ్వు పద ఫస్ట్. అవసరం లేదు వద్దా లేపా. నువ్వు ఫస్ట్ లేచిపా ఇటు నుంచి. లేచిపా చాలు కానీ చేసిండేది. చేత కానప్పుడు అవసరమా చెప్పకే? 3-4 వస్తాడు మళ్ళా వచ్చేది ఇంటికాడ. ఇదేనా నీ లాస్ట్ మాట? అంతే, నువ్వేం చెప్పద్దు. ఫస్ట్ దాటి ఇటు నుంచి. మారువా? నేను మారను. వెళ్ళిపో ఇటు నుంచి. కాదే, కొంచెం లేట్ అయితే నువ్వు వచ్చేవరకు అన్నం తిన్నని ఒకటే ప్లేట్లో అన్నం తింటా అంటే కదా. ఇదంతా బూటకమా? నిజమైన ప్రేమ కాదా? అవన్నీ నువ్వు తెచ్చి పెడతాన్నప్పుడు ఉండే. నువ్వు ఇప్పుడు పెట్టకోకున్నప్పుడు నేను ఏంటి చూసుకుంటా? ఇదంతా ఉత్తుత్త ప్రేమ చూపించినావు కదా నువ్వు. ఉత్తుత్త ప్రేమ నిండు ప్రేమ కానీ నువ్వు ఫస్ట్ నా కళ్ళకు కనపడద్దు. ఇంకా నువ్వు ఫస్ట్ లేచి దాటి ఇటు నుంచి. అవసరం లేదు, వెళ్ళు ఫస్ట్. సిగ్గుండల్లా ఇంత చెప్తున్నా కూడా కొంచెమన్నా. ఏంటికి బతకాలా ఇట్లా బతుకు? ఇదేనా నీ ఆఖరి మాట? అంతే, నువ్వు నా కళ్ళకైతే కనపడద్దు. నువ్వు నాకు కనపడదు, నేను నీకు కనపడను.
ఎంత ఏం అట్లుండవు, కొడుకన్నం తిన్నాడా? నువ్వేం అట్లున్నావు చెప్పు. ఏం లేదు. ఏం బాగా ఏమేం చెప్పు. ఏం లేదు. మళ్ళీ ఏం అట్లుండవు, తలనొప్పిస్తుంది. తలనొప్పితే అట్లుంటావా నువ్వు? ఏమో బాధగా ఉన్నావు చెప్పు. ఏమో ఏం జరగలేదు. మళ్ళీ ఎందుకు అట్లున్నావు? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే చెప్పు. నేను ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇప్పుడు. ఏం చెప్పు. మీకు ఈ కారం పొడి అన్నం పెట్టి ఇంట్లో కాయగూరలు కూడా సోలాకి వేసుకోకుండా మీరు ఏంది అడిగినా లేవు లేవు అని చెప్పి అప్పులు చేసి ఏదో ఒక ఆడదాని వల్ల మోసపోయానే. ఏదో అమ్మోళ్ళు పెట్టిన గాజులు ఉన్నాయో తీసుకొని పోయి ఏదన్నా అప్పు ఉంటే కట్టి ఇప్పుడన్నా బాగుండు. లేవు చందు, లే ఇంకా. సరేలే ఉన్నాయి తీసుకొని పోయి ఏమన్నా ఉంటే అప్పు కట్టుకొని రా. తప్పైంది, క్షమించండి. నన్ను ఇంకొకసారి ఇట్లా పనులు చేయలే. ఏదో మోసపోయినాను, ఒకసారి క్షమించే.